రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిజైన్ చేయకుండానే ఎన్నికలలో పోటీ పడవచ్చా? మరి అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో రాజకీయ పార్టీలకు కొమ్ము కాయటం, అదేవిధంగా ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన టికెట్ల కోసం ఆశించడం, ఆ బరిలో జోరుగా కొనసాగడం, ఇదంతా ప్రభుత్వ ఉద్యోగికి చెల్లుబాటు అవుతుందా? మరి రిజైన్ చేయకుండానే ఎంపీ టికెట్ కోసం పోటీలో ఉన్నారంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగి, అది కూడా ఉన్నత ఉద్యోగి, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నత ఉద్యోగం వెలగబెడుతున్న ఒక ఉద్యోగి గురించిన కథ ఇది. సో ఈ ఆరోపణల నేపథ్యంలో మరి ఆ సదరు ఉద్యోగి గురించి మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు, తమ యొక్క మనోభావాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు మన స్టూడియోలో ఎస్కే ప్రసన్న గారు. వీరు రిటైర్డ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో నర్సుగా పనిచేస్తారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. ప్రసన్న గారు నమస్తే అమ్మా. నమస్తే. రైట్ అండి. మరి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నత ఉద్యోగిగా ఉంటూ మరి ఇప్పుడు ఎంపీ టికెట్ల కోసం మరి ఒకసారి బరిలో దిగారంటూ కూడా ఈరోజు దిశ లాంటి పత్రికలో కూడా రావడం, ఇదంతా ఎలా తీసుకొచ్చుంటారు? సదరు వ్యక్తి ఎవరంటారు మీ నోట? ఆయన ఇంకెవరు ఉంటారు? మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉన్న వ్యక్తి గడాల శ్రీనివాస్ గారు, మాజీ ఇన్ఛార్జి డైరెక్టర్ అయిన గడాల శ్రీనివాస్ గారి కథ ఇదన్నీ అనుకోవాలి మనం. అది కూడా అదే. ఆయనకి అందరికీ రూల్స్ వర్తిస్తాయి, కానీ ఆయనకు వర్తించవు. మొన్నటిదాకా కేసీఆర్ గారు కొమ్ము కాశాడు, ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, అన్నీ చేశాడు, కానీ ఎంపీ టికెట్ ఇవ్వాలి కొత్తగూడెంకి. కానీ ఆయన ఈరోజు మళ్ళా కాంగ్రెస్లోకి పోవాలి అనుకుంటే పోవచ్చు, కానీ పోకుండానే రిజైన్ ఇవ్వకుండా ఆయన చేస్తున్నాడంటే ఇది ఎక్కడ న్యాయమో ఎట్లా ఉందో అది పైన ఉన్న ఆఫీసర్స్కి ఏం తెలియట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయనను తీసేసాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇమీడియట్లీ అతన్ని తీసేశారు. మరి వేరే ఆయనని ఇచ్చారు, రవీంద్ర నాయక్ గారిని. మరి ఆయనకి కళ్ళు ఎందుకు కనిపించట్లేదో అర్థం కావట్లేదు. అది ఆయన అర్థం కావట్లే. ఆయన నిన్న వేములవాడలో కూడా స్పీచ్ ఇచ్చాడు కాపు సంఘాల ద్వారా. కాపు సంఘాలకు వెళ్ళాడు, కాపు సంఘాల దాకే మాట్లాడాలి, కానీ రాజకీయ వ్యక్తులుగా రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ప్రసన్న గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు గడాల శ్రీనివాస్ గారు అన్నారు కదా. ఓకే, గతంలో మరి కొత్తగూడెం నుంచి కూడా ఎమ్మెల్యే సీటు కోసం ఆయన ప్రయత్నించారంటూ కూడా అప్పట్లో వార్తా కథనాలు బోల్డ్ అండి మేము చూసాం, వేసాం కూడా. అసలు అప్పుడేం జరిగింది, ఇప్పుడు ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది అంటారు? అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తగా ఉన్నాడు, ఉండి వెళ్ళాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. ఈయన ఇప్పుడు ఎంపీ గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కావాలని చెప్తున్నాడు. మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందున్న కార్యకర్తలను వదిలేసి ఇప్పుడు ఎందుకు ఈయనకి టికెట్ ఇస్తారో అదే తెలియాలి. అంటే ఇక్కడ డబ్బు, అధికారం లేదా పలుకుబడి లాంటి ఏమన్నా శ్రీనివాస్ గారికి ఉన్నాయని మీరు ఏమైనా ఆరోపిస్తున్నారా? ఉన్నాయా అసలు ఆయన పలుకుబడి కన్నా డబ్బు బాగుందండి కూడా. మరి ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు కదా. అంటే ఆయనకి పాతోళ్ళు ఎవరైనా దోస్తులు ఉన్నారేమో, కానీ ఆయన మటుకు డబ్బు ఉంది, వేల కోట్లు సంపాదించాడు. ఎలా సంపాదించాడు అనేది అక్రమార్గంగా అందరికీ తెలిసిన విషయం. మీరు అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు కదా, ఎలా వచ్చి ఉంటుంది అంటారు మీ యొక్క? ఆయన నాకు తెలిసినంత ఆయన ఎన్ఆర్హెచ్ఎంలో నేనే 2020లో నేను రిటైర్డ్ అయిన తర్వాత ఆయన మీద నేను అనేక పాంప్లెట్స్ పంచి చేశా. నేషనల్ హెల్త్ మిషన్లో 20,40,00,000 మిస్గైడ్ జరిగిందని చెప్పని దేశం అందరికీ తెలుసు. అప్పుడు ఈ రోజున్న శాంతకుమారి గారు సిఎస్ గారు ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, ఆవిడకి తెలుసు, ఆవిడ చూశారు. ఆవిడే జీవో 90 అని ఒకటి ఇచ్చి ఆపింది. విజిలెన్స్ ఎన్ఫోర్సెస్లో ఆయన గురించి లైవ్లో నడుస్తుంది ఇంకా. అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండదండలు ఉన్నాయి. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు అండదండలు ఉన్నాయో మాకైతే తెలియదు. కానీ ఆయన డబ్బుతో ఆయన అదృష్టం కలిసి వచ్చి కరోనా వచ్చింది, వేల కోట్లు కరోనాలో సంపాదించాడు. మరి ఆయన ఈ అక్రమార్చన అంతా ఇలా పెడతారు. 100% నిజం అండి. నా ఆరోపణ అయితే తను వచ్చి డైరెక్ట్గా పలానా ప్రసన్న ఇలా చేసి చెప్పిందని మీడియా ముందుకు చెప్తాడు, ఇదంతా అబద్ధము అని. మరి చెప్పట్లేదే. ఒక ఎంపీగా నిలబడాలంటే ఎంత డబ్బు కావాలి కదా. టికెట్ ఇవ్వాలంటే ఉట్టికి ఇవ్వరు కదా. మరి ఇన్ని రకాలు జరుగుతున్నప్పుడు అతని దగ్గర డబ్బు ఉండబట్టే కదా.
డబ్బు ఉండబట్టి ఆ డబ్బుకి అందరు కొమ్ము కాయబట్టి ఇలా ఉంది. కాబట్టి ఇది 100% వాస్తవం, నేను చెప్పేదే కాదు, ప్రజలంతా కూడా కోడై కూస్తుందండి. ఆయన సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఆస్తిపాస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, విజిలెన్స్ వాళ్ళు ఇవ్వాలి. దానికి సిఐడి వాళ్ళకి కూడా ఇచ్చి వచ్చినాను నేను కంప్లైంట్. ప్రతి కంప్లైంట్ ఆయన డబ్బు సంపాదించలేదు అంటానికే లేదు. ఎందుకంటే డిప్యుటేషన్లు వేల డిప్యుటేషన్లు ఇచ్చాడు ఆయన వచ్చిన ఈ 6 ఏళ్లలో. డిప్యుటేషన్లు అయితే ప్రతి వర్క్ ఆర్డర్స్ అయితే 1,00,000 ఆయన అలా చేసి పెట్టాడు. ఇంకా ఆయన డబ్బు సంపాదించలేదని ఎట్లా అనుకుంటాం మనం? నా ఆరోపణ అనేదే కాదండి. ఆయన ఎంతోమంది కడుపులు కొట్టి ఈ పైకి వచ్చాడు. ఈ డబ్బు దాచిపెట్టుకుని ఆయన జైల్లో వేస్తారన్న ఉద్దేశంతో ఆయన భయపడి ఈ ఎంపీ డ్రామా తెరదించాడు అంతే. దించమనం కాదనట్ల మేము, కానీ రిజైన్ ఇచ్చి దమ్ముంటే రిజైన్ ఇచ్చి పోవాలి. రైట్, అక్కడికే వస్తున్నానండి. మరి ఇప్పుడు సీసీఏ రూల్స్ అంటూ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మరి సీసీఏ రూల్స్ ఏం చెబుతున్నాయి? ప్రభుత్వ ఉద్యోగం గురించి అసలు ఎలా, అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు పోటీ చేయొచ్చా, ఎలా, అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి? ప్రైవేట్లు ఆయన ఉద్యోగంలో ఉండగానే చేయడానికి లేదండి. ఎవరైనా రిజైన్ ఇవ్వాలి, రిజైన్ ఇచ్చి నామినేషన్ వేసుకోవాలి, రిజైన్ ఇచ్చే తను చెయ్యాలి. కానీ తను తెలివిగా ఏం చేశాడు, రిజైన్ ఇవ్వకుండా తను ఇప్పుడు ప్రజెంటు రేపు 17వ తారీఖు దాకా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళటానికి ఎన్ఓసి తీసుకొని ఉన్నాడు. ఎన్ఓసి తీసుకొని ఉండి ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాడు. అవుట్ ఆఫ్ కంట్రీ ఏమి వెళ్ళా ఆయన వాళ్ళ బంధువుని చేత నిన్న గాంధీ భవన్కి అప్లికేషన్స్ పంపించాడు, వేసాడు ఎంపీ గురించి. ఒకటి ఖమ్మం, ఒకటి సికింద్రాబాద్ అని. బాగుంది. కానీ ఈరోజు పేపర్లో కూడా సికింద్రాబాద్ ఆ సభలో ఈయన లిస్టు, ఈయన పేరు కూడా వచ్చింది కదా, ఈయన ఫోటో కూడా వచ్చింది కదా. ఆయన దిశకి ఏం ఆయనకి దిశకి ఆయనకి బాగా లింక్ ఎక్కువ. దిశను బాగా కొనేసినట్టున్నాడు. కేటీఆర్ ఎలా చెప్తారు, పెద్ద పెద్ద మీడియాలన్నీ కొనేశాడు కదా. ఆయన మొన్న చెప్తున్నాడు కదా, కాంగ్రెస్ గెలవడానికి కారణం యూట్యూబ్లను మేము కొనుక్కున్న అయిపోయేదని చెప్పాడు అందరికీ కేటీఆర్. అలాగే ఈయన కొన్ని పేపర్లు కొన్నాడు. ఆ పేపర్ల వాళ్ళకి బాగా రాస్తుంటారు, అలా రాయించుకున్నట్టున్నాడు. కానీ వస్తుందేమో ఏమో తెలియదు కదా. కానీ ముందున్న కార్యకర్తలంతా ఏమైపోవాలి. కానీ ఎవరు ఏదైనా ఆయన రాజ్యాంగంలో నిలబడచ్చు కాదనట్లా. కానీ రిజైన్ ఇచ్చి ఆయనకి ధైర్యం ఉంటే రిజైన్ ఇవ్వాలి. రిజైన్ లేకుండా అట్లా చేస్తూ ఉంటే వెనకోళ్ళు దెబ్బతింటారు కదా. ఆయన పైన ఉన్న ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ఆయన పైన ఆఫీసర్ ఇప్పుడు డిహెచ్ గారు ఉన్నారు కదా, ఆయన డిహెచ్ కిందే కదా ఇప్పుడు చేయాల్సింది. మరి ఆ డిహెచ్ కళ్ళు మూసుకొని ఉన్నాడా? ఆ డిహెచ్ని ఎందుకు పెట్టింది గవర్నమెంట్? ఆయన సెన్సియర్, మంచి వర్కరు, బాగా చేస్తాడనే కదా ఆయన ఎస్సీ ఎస్టీలకి రావట్లేదు అని చెప్పని పోరాడితే ఈరోజు ఎస్టీలకి ఇచ్చారు. మరి ఆ ఎస్టీ ఏం చేస్తున్నాడు? కళ్ళు మూసుకొని ఉన్నాడా? ఎందుకు? రోజు మీడియాలో చూస్తూనే ఉన్నారు కదా. మరి అతని మీద యాక్షన్ తీసుకోండి, ఈ విధంగా చేస్తున్నాడు, వెనక ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా ఇట్లా నా మాట వినకుండా పోతారని ఆయన పోయి చెప్పుకోవాల్సి ఉండే. రైట్ ఉష గారు, ఓకే రైట్, ఓకే ప్రసన్న గారు, ఇప్పుడు ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ స్థాయిలో పనిచేస్తున్న శ్రీనివాస్ గారి మీద ప్రశ్నించాల్సిన అధికారం ఎవరికి ఉంది, మరి ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంది, దర్యాప్తులు లేదా పరిశోధన చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు? ఎవరు చేయాలంటారు? ఇప్పుడు ఆయన మీద చేయాల్సింది ఏముందండి? ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించవచ్చు, ఎంప్లాయీ అనబడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించవచ్చు. కానీ ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సింది మా డైరెక్టర్ గారు గవర్నమెంట్కి చెప్పాలి. గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలి. ఆయన్ని సస్పెండ్ చేస్తే ఇంకొకళ్ళు కూడా ఇలా రాకుండా ఉంటారు. రావాల్సిందే కాదని మేము అనము. ఎవరైనా బీఆర్ఎస్ హయాంలో టికెట్ కోసం ప్రయత్నించినప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ జరగలేదంటారా? ఏది జరగలేదండి. ఆయన కాళ్ళు మొక్కాడు, మళ్ళా శుద్ర పూజలు లెక్క చేశాడు, అందరికి చేశాడు. ముస్లిం చర్చిలకు వెళ్ళాడు, మసీదులకు వెళ్ళాడు, చర్చికి వెళ్ళాడు. ఆయన ఏమన్నాడు ఆఖరికి? పాస్టర్ పుణ్యమంట కరోనా 1000 కోట్లు ఖర్చు పెట్టి కాదు, దేవుడు వాక్యం చెప్పబట్టి వాళ్ళందరూ కరోనా తగ్గిందని కూడా చెప్పాడు. అవన్నీ మీడియాలో ఉన్నాయి. మీడియా కూడా రౌండ్ అప్ కొడతానే ఉంది. ఇప్పుడు ఈయన ఎంపీ కేసిన దగ్గర నుంచి అవి కూడా పాతయన్నీ తిరుగుతూనే ఉన్నాయి వాట్సాప్లో. ఇవాళ రేపు తెలవనోడు ఎవడు లేడు. ఎక్కడో మారుమూలలో ఉన్నా కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లలో అందరూ చూస్తున్నారు. ఈ విధంగా ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఈ విధంగా చేస్తే ప్రభుత్వం కూడా బదలం అవుతుంది. అపోజిషన్ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రి గారు కూడా దీని మీద చొరవ తీసుకొని ఇమీడియట్లీ అతను సస్పెండ్ చేయాలి. రైట్, ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా 2 ప్రభుత్వాలు మారాయి. ఆ విషయం మీకు తెలుసు, చూస్తున్న వారికి అందరికీ తెలుసు. మరి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ విధంగా చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మరి ఇలాంటి వ్యక్తులకు అధికారం కట్టబెట్టే యత్నంలో మరి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అసలు ఉందండి? ఇవ్వనండి. ఎందుకంటే అతను ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను గత 6 ఏళ్ల నుంచి పోరాడితే కూడా అతను ఏం ముట్టుకోలే. నేను అందరూ ఎక్కిన గుమ్మమే కానీ ఎక్కని గుమ్మం లేదు. కానీ అందరూ కేటీఆర్కి చెప్పాను,
మన సీఎం గారికి చెప్పా, హెల్త్ మినిస్టర్కి చెప్పాను, ఇద్దరు హెల్త్ మినిస్టర్లకి, ఆ హెల్త్ మినిస్టర్ ఈ హెల్త్ మినిస్టర్ ఇద్దరికి కూడా చెప్పాను. ఎవరు ఈటెల రాజేంద్ర గారు ఉన్నప్పుడు ఆయనకి పూర్తిగా తెలుసు. అది ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈమె సిఎస్ గారే, ఈరోజు సిఎస్, ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆవిడికి తెలుసు. ఇన్ని రకాలుగా చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక్క నెల లోపలే అతన్ని ఆ పోస్ట్ నుంచి, డైరెక్టర్ పోస్ట్ నుంచి తీసేశారు. అది దాంట్లో రేవంత్ రెడ్డి ఈజ్ గ్రేట్. ఆ విషయంలో హెల్త్ మినిస్టర్ కూడా మెచ్చుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గడాల శ్రీనివాస్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? 100% ఇవ్వరండి, ఈయన డ్రామాలు ఇవన్నీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈయన లోపలేసేస్తాడన్న భయం వచ్చింది. ఆ భయానికి డ్రామాలు వేస్తున్నాడు. ఈ డ్రామాలని రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఇతన్ని సస్పెండ్ చేయించి చేస్తే, జైలుకి వేస్తే, ఎంక్వైరీ చేసి జైలుకి వేస్తే చాలు. ఏమక్కర్లా, శాంతకుమారి గారు జీవో 19 రద్దు చేస్తే ఆటోమేటిక్ జైలుకి వెళ్తాడు. రైట్. అప్పట్లో కూడా మరి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్న విషయం మనకు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి అపోజిషన్ లో తెలిసిన వ్యక్తి, అపోజిషన్ లో అదే మనిషి ఏం చేస్తున్నారో చూసిన వ్యక్తి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోతారా? మర్చిపోయి ఒకళ్ళు ఎంపీ టికెట్ ఇస్తారని మీరు అనుకున్నారా? ఏమన్నాడు అదే మర్చిపోను, కానీ తను చేస్తాడని నేను అనుకోవట్లే. కానీ వాళ్ళ డబ్బుకేమన్నా ఈయన కొనగల కెపాసిటీ ఉంది, ఎలాంటి వాళ్ళనన్నా మాయ చేయగలుగుతాడు. కాబట్టి ఈయన ఏమన్నా జంతర్ మంతర్ చేసి మాయ చేస్తే మటుకు చెప్పలేను. కానీ రేవంత్ రెడ్డి మటుకు ఇలాంటి దొంగలకి తావు ఇవ్వడని నా ఉద్దేశం. అది రైట్. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి కూడా సిసిఏ రూల్స్ ఏం చెబుతున్నాయి? ఒకవేళ ఈ విధంగా రిజైన్ చేయకుండానే ఇట్లా చేస్తున్నప్పుడు శిక్ష ఎలా ఉంటుందంటారు? పనిష్మెంట్ ఎలా ఉంటుందంటారు రూల్స్ ప్రకారం? ముందు ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తారండి. సస్పెండ్ చేసిన తర్వాత ఈయనకి ఇంక్రిమెంట్స్ కానీ అలాంటివి కట్ చేస్తారు. ఎందుకంటే ఇమీడియట్లీ మీరు ఇలా చేయకూడదు అనే సమ్మతం ఉంటుంది. తను రిజైన్ కంపల్సరీ రిజైన్ ఇచ్చేసేయాలి. ఆయన రిజైన్ ఇవ్వకపోయినా వాళ్ళన్నా గవర్నమెంట్ అన్నా టర్మినేట్ చేస్తుంది, చేసే రూల్ ఉంది. అది రూల్స్ చెప్పేది. ఓకే. రూల్స్ గానే ఉన్నాయి. మరి గతంలో కూడా మరి ఇటువంటి మెమోస్ కానీ లేకపోతే ఇతర ఏమంటారు షోకాజ్ నోటీసులు కానీ గతంలో ఎందుకు రాలేదు? మరి ఇప్పటికీ ఎందుకు రాలేదంటారు శ్రీనివాస్ గారికి మీరు చెప్తున్న ప్రకారం? నిజమైతే అప్పుడు ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఈయన ఒక కో వర్కరు, ప్లస్ ఈయన ఇచ్చే సూట్ కేసులకు వాళ్ళు కక్కుర్తిపడి ఉన్నారు. అప్పట్లో ఉన్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వం లెక్కన ఈ ప్రభుత్వం కాకూడదని రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రి గారు అనుకుంటారని మేము అనుకుంటున్నాం. కానీ ఎందుకంటే ఆయన ఏది చూసినా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద ఎలా వాళ్ళు పైరవుతున్నారు. మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇవన్నీ ప్రాజెక్టుల మీద, వాటర్ మీద, ఇన్ని మీద ఇంత గొడవలు జరుగుతున్నారు కదా, ఇలా చేశారు అని చెప్పి ఇంత స్ప్రాడ్ చేశాడని. అలాగే గడాల శ్రీనివాస్ కూడా ఇంత స్ప్రాడ్ చేశాడు, హెల్త్లో ఇలా నాశనం చేశాడు అన్న ఉద్దేశం తెలుసుండి గడాల శ్రీనివాస్ మీద యాక్షన్ తీసుకుంటే ఇంకొకళ్ళు ఫర్దర్గా వచ్చేవాళ్ళు ఎవరు కూడా యాక్షన్ తప్పు చెయ్యరు అనేది మా ఒక ఉద్దేశం. కాబట్టి అట్లాగే చేస్తాడు రేవంత్ రెడ్డి గారని ఆశిస్తాను. ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రాడింగ్ చేస్తున్నారు గడాల శ్రీనివాస్ గారు అంటూ మీరు ఆరోపిస్తున్నారు. నిజాలు అనేవి మనకు భవిష్యత్తులో తెలుస్తాయి అనుకుంటే మరి ఆయన ద్వారా, ఆయన చేతల ద్వారా గతంలో కానీ ఇప్పుడు కానీ నష్టపోయిన వారు, బాధితులుగా ఉన్నవారు ఉన్నారా? ఆ బాధితులు ఒకవేళ మీరు కూడా ఉన్నారా? ఏమంటారు? ఆ బాధ్యతలు 100% నేనంటే నేను 33 ఏళ్ళు సర్వీస్ చేసిన ఏ రోజు కూడా చిన్న మెమో తీసుకోవాలి. ప్రతి ఒక్క ఆఫీసర్లకు తెలుసు ప్రసన్న ఏంటో. కానీ నేను ఒక కాంట్రాక్ట్ వ్యక్తి, కాంట్రాక్ట్ వాళ్ళకి జీతాలు రాలేదన్న ఉద్దేశంతో నేను అడిగితే ఆ విషయంలో ఈయన నాకు 3 ఇంక్రిమెంట్లు కట్ చేశాడు. ఈ 3 ఇంక్రిమెంట్లకు కూడా ఇమీడియట్లీ కంపల్సరీ నాకు ఈ శాంతకుమారి మేడం గారు కూడా రిక్వెస్ట్ చేశారు ఆ అమ్మాయికి అనవసరంగా అది చేయొద్దని. కానీ ఆయనతోటి ఎక్కువ సఫర్ అయింది నేను, బలైంది నేను, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు బలయ్యారు అని అంటున్నారు కదా, మరి మీడియా ముఖంగా ఉన్నారు కదా, ఏ విధంగా మీరు నష్టపోయారు? నేను 3 ఇంక్రిమెంట్లు కట్ చేశాడండి. ఆ 3 ఇంక్రిమెంట్లకి నేను 12,000 రూపాయలు నెలకు లాస్ అయినా. ఇప్పుడు నాకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఏవి కూడా రాలేదు. ఇంకా నాకు పిఆర్సీ కూడా రాలేదు. నేను 80,000 రూపాయలు పెన్షన్ తీసుకోవాల్సింది, నేను 40,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నా. కానీ అది గడాల శ్రీనివాస్ చేసిన తప్పేది. కానీ నేను చేసింది ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ లేకపోతే పింఛన్ విషయంలో కానీ ఈ విధంగా నష్టం జరిగిందని ఒకళ్ళు ఆరోపిస్తున్నారు అని నేను అడిగితే మీ సమాధానం ఏంటంటే ప్రశ్న? నేను అడిగితానికి వాస్తవం ఉంది కదండి, అందరూ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అది వాస్తవం ఉంది. వాస్తవం ఉంది, యథార్థం ఉంది. చాలామంది కూడా బలయ్యి ఉన్నారు, అందరు కూడా ఇబ్బంది పడతానే ఉన్నారు. అతనితో ఇబ్బంది పడట్లేదని లేదు. ఎందుకంటే హైదరాబాద్లోనే హెచ్ఆర్డి ఏఎన్ఎంస్ అని 47 మంది ఉన్నారు. వాళ్ళకి జీతాలు అందరికన్నా తక్కువ. ఏఎన్ఎం అంటే ఒకటే లెక్క ఉంటుంది. కరోనా టైంలోనే అందరు ఏఎన్ఎంస్కి ఒకటే శాలరీ అని చెప్పని ఇచ్చారు. వాళ్ళు 27,000 రూపాయలు తీసుకోవాల్సింది. వాళ్ళ బిల్లు, వాళ్ళ సంతకాలు ఇంత మటుకు వాళ్ళ ఫైల్ మూవ్ చేయకుండా తన దగ్గరే తొక్కేస్తున్నాడు. వాళ్ళు ఐపీపీ 8లో ఉన్న వాళ్ళని అవుట్సోర్సెస్ కింద పెట్టి వాళ్ళకి 19,500 ఇస్తున్నాడు. 27,000 ఎక్కడ, 19,500 ఎక్కడ?
ఆయన రూల్స్ అంటే ఆయన చేతిలోయే రూల్స్. ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయనే లెక్కన చేశాడు ఆ రోజుల్లో. కేసీఆర్ ప్రగతి భవన్కి ఎట్లా చేశాడో ఈయన కోటి డైరెక్టరేట్లో అట్లా చేశాడు డైరెక్టర్గా ఉండి. అట్లాంటివాడిని రేవంత్ రెడ్డి తీసేశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయనకి కళ్ళతో కనిపిస్తుంది కాబట్టి కొత్త డిహెచ్ గారు ఇమ్మీడియట్లీ ఆయనని సస్పెండ్ చేయాలి. ఈ రవీంద్ర నాయక్ గారు కూడా అట్లాగే కానీ మొద్దు లెక్క నిద్రపోయాడంటే వ్యవస్థ అంతా మళ్ళీ పనుకొని ఉంటుంది. కాబట్టి ఇది ప్రజారోగ్యం అనేది చాలామందికి రోగాలు వస్తే తగ్గించేది. అట్లాంటిది ఎంప్లాయీస్కే రోగాలు వస్తే ఈ ఎంప్లాయీస్ బాధ ఎవరు తెప్పుతారు, ఎవరు తీరుస్తారు? అందుకని ఈ రేవంత్ రెడ్డి గారు ఇతనికి ఎంపీ టికెట్ ఇవ్వనే అవసరం లేదు. ఈయన కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని ఎంక్వైరీ చేసి ఆ కోట్లని రికవర్ చేస్తే చాలు. రైట్ అండి. మరి ఇప్పుడు ఈ మీడియా ముఖంగా మీరు మీ వైద్యాధికారి ఉన్నతాధికారిగా ఎవరైతే ఇప్పుడు చేరారో వారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మరి చెప్పదలుచుకుంది ఏంటంటారు? సూటిగా చెప్పండి. ఏం లేదండి, ఒకటే, ఇప్పుడు గడాల శ్రీనివాస్ గారిని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయడానికి అర్హుడు. ఆయనను సస్పెండ్ చేయడానికి ఎవరు? ఇప్పుడు మాకున్న రవీంద్ర నాయక్ గారు ఇమ్మీడియట్లీ చెయ్యాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు, మా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈయన మీద యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్లీ చెయ్యాలని, చేస్తారనే నమ్మకంతో నేనున్నాను. చేస్తారని ఆశిస్తున్నాను. రైట్. ఇప్పుడు ఇప్పటికే బోల్డెన్ ఉద్యోగ సంఘాలు కూడా మీకు ఉంటాయి. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో, అంటే నర్సుకు సంబంధించిన సంఘాలు కానీ, అదే డాక్టర్లకు సంబంధించిన ఇట్లా మొత్తం రకరకాల సంఘాలు ఉంటాయి కదా. మరి ఇన్ని సంఘాలు పట్టించుకునే అంశం ఇంతకాలం ఎందుకని బయటికి రాలేదంటారు? మరి కేవలం ప్రసన్న గారు ఎందుకని బయటకు తీసుకొస్తున్నారంటారు? అది సంఘాలు ఎందుకు రావట్లేదు అంటే ప్రతి ఒక్క సంఘాన్ని తొక్కేస్తున్నాడు కదా. నేను కూడా ఒక సంఘంలో లేదండి, నాకు కూడా ఉంది సంఘంలో. కానీ నేను ప్రతి సంఘంలో ఉన్నా కూడా ఆ సంఘాలందరినీ తొక్కేస్తున్నాడు. ప్రసన్నక్క ఇంత గట్టిగా మాట్లాడితే ప్రసన్నక్కనే తొక్కేశాడు. ఇక మేమెట్లా అని చెప్పి అనేది బాధపడుతున్నాడు. మా నర్సులు ఎట్లా అంటే పని చేస్తారు కానీ గట్టిగా అర్చటానికి లేదు. నేను అందుకనే మా హక్కుల గురించి మాట్లాడటానికి మాకు ఒకళ్ళు కావాలి అనేది మా నర్సింగ్ డైరెక్టరేట్ అనేది పెడితే మా నర్సుల ప్రాబ్లమ్స్ మేమే తీర్చుకుంటామనే ఉద్దేశంతో మేము పోరాడాం. అప్పుడు మాకు పాత ప్రభుత్వం జీవో ఇచ్చింది కానీ ఆ నర్సింగ్ డైరెక్టర్ అనేది ఇంతమటుకు పెట్టలే. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు పెడుతుంది కాంగ్రెసే. ఎందుకంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డే మాకు గజెటెడ్ అయ్యేదానికి అవకాశం ఇచ్చారు. అట్లాగే ఈయన కూడా మాకు డైరెక్టరేట్ పెడితే నర్సులకి మా ప్రాబ్లమ్స్ మేము తీసుకోగలుగుతాం. మాకు నామినేటెడ్ పోస్ట్ అనేది ఒకటి ఇస్తే మా నర్సుల ప్రాబ్లమ్స్ మేము సీఎం దాకా చేరేయటానికి మాకు అవకాశం ఉంటుందనేది కూడా మేము కోరుకుంటున్నాం. ఇలాంటి చాలామందికి ఎంతోమందిని ఎన్నో రకాల హింసలు పెట్టాడు. దాంట్లో డాక్టర్లు పడ్డారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా బయటికి చెప్తే మా పక్క ఎట్లా పరుగు పోతుంది, సంసారం ఇబ్బందులు పడతాయి అన్నది బాధలు పడుతున్నారు. కానీ మేము అట్లా కాకుండా ఉన్నాం. దాంట్లో మొన్న ఒక స్టాఫ్ నర్స్ చనిపోయింది ఊరేసుకొని, కోటి డెంటల్ దాంట్లో చేసే అమ్మాయి ఉస్మానియా దగ్గర. ఆ అమ్మాయి భర్త కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. కానీ మా దగ్గర ఉన్న ఒక సీనియర్ అసిస్టెంట్ సలావుద్దీన్ అని ఆయన మెసేజ్లు పెడితే ఆ అమ్మాయి చచ్చిపోయినప్పుడు డెత్ దాంట్లో కూడా రాసింది ఈ సలావుద్దీన్ మూలకంగా నేను చనిపోయానని, ఆయన దాంట్లో ఉన్నాడని. కానీ అతను బెయిల్ మీద మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడు. మళ్ళీ నర్సులకి ఏదైనా కావాలి, నర్సులు ఏమైనా పని చేయాలి అని అంటే నర్సులకు మళ్ళీ వాట్సాప్లో పెడుతుంటాడు, గోపుతుంటాడు ఆయన. కానీ ఆయన ఎవరేం చేయట్లా. ఆయన నిన్నటిదాకా గడాల శ్రీనివాస్ ఆ సలావుద్దీన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు బెయిల్తోటే ఉన్నాడు ఆయన ఆల్రెడీ. కానీ ఆ బెయిల్తో ఉన్నా కానీ అతన్ని ఏం చేయలేకపోతున్నారు. ఇట్లా దొంగలందరినీ పెట్టి మమ్మల్ని ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నారు అనేదే మా బాధ. కాబట్టి ఇట్లా దొంగలకి యాక్షన్ తీసుకోండి అని నేను నిన్నగాక మొన్న ఈ నర్సెస్ వాళ్ళకి ఇచ్చే ఆర్డర్స్ ఇచ్చే దాంట్లో కూడా సీతమ్మంగ అని ఉంది మాకు డీడీ గారు, ఆవిడ్ని సలావుద్దీన్ని శంకర్ గారిని వీళ్ళని పెట్టద్దు, తన్వీర్ని వీళ్ళని పెట్టద్దని రిటర్న్లో కూడా నేను లెటర్ ఇచ్చి వచ్చా వాళ్ళని. ఇప్పుడు ఈరోజు డబ్బులు వసూలు చేసుకుంటే వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇంత అవసరమా అనేది నేను ఇప్పుడు వచ్చిన డైరెక్టర్ గారికి కూడా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిన. ఇట్లా నర్సుల్ని ఇలా చేస్తున్నాడు, ఒక బెయిల్లో ఉన్నాడు, రేపొద్దున బెదిరిస్తే ఆ పిల్లలు ఎవరైనా భయపడతారు కదా అని. కానీ నేను అన్నిటికీ తెగించున్నాను కాబట్టి, నేను అన్ని ఆటుపోట్లు చూస్తున్నాను కాబట్టి, నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, చెయ్యను కాబట్టి ఎంతలా వాళ్ళని కూడా అదిరిచ్చే మాట్లాడగల కెపాసిటీ నాకు ఉంది కాబట్టి నేను రంగంలోకి వచ్చాను. నేను రిటైర్డ్ అయిపోయాను, వచ్చాను. కానీ రిటైర్డ్ కాకముందు సర్వీస్లో ఉన్న కూడా నా వాయిస్ ఇలాగే ఉండేది. ఇప్పుడు రిటైర్డ్ అయినా నా వాయిస్ ఇదే. కాబట్టి నేను అన్యాయం మీద పోరాటానికే ఉన్నాను కాబట్టి అందుకని బయటకు వచ్చాను నేను. రైట్. అంటే ఇన్ని ఫ్రాడింగ్స్ మీరు చెప్తున్నట్లుగా ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా మరి ఆయన మీద మరి ఇప్పటి వరకు కనీసం ఒక సింగిల్
సిట్టింగ్ కానీ లేదా సింగిల్ స్టాండ్కి సంబంధించిన ఒక జడ్జ్మెంట్ ఒక పంచాయతీ కానీ కనీసం రాకపోవడం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఆయన మనీ అండి, మనీ 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 అందరికీ నువ్వు మాట్లాడావు నీకు సాయంత్రం ఒక ₹1,00,00,000 పంపిస్తాడు, నేను మాట్లాడా నాకు ₹1,00,00,000 నాకు కూడా ఆఫర్ చేశాడు. కానీ నాకు లోకుల్ని ముంచిన డబ్బు అది నాకు అవసరమే లేదన్న. నా డబ్బు నాకు వస్తే చాలు, నా ఫైల్ నాకు సంతకం పెడితే చాలని చెప్పనే నేను ఇప్పుడు దాకా కూడా ఆగా. కానీ అతను వంగలా చేయలే. కానీ ఎంతోమంది చేత ఎన్నో ఇబ్బందులు పెట్టాడు నాకు, అయినా నేను పట్టించుకోలే. ఒకటే ఆయన దృష్టిలో ఏంటంటే నేను ఒక్కతే ఉంది, దానికి ఆడది ఒక్కటే ఉంది అనుకున్నాడు. కానీ ఆడదే ఆదిశక్తి అన్న సంగతి ఆయనకు తెలియదు. ఆ ఆదిశక్తి లెక్కనే నిలబడున్నా, నేను నమ్ముకున్న దేవుడు నన్ను కాపాడతాడన్న నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డిని దేవుడి దృష్టి లెక్కన అనుకుంటున్నా నేను. ఆయన ఇతనికి కంపల్సరీ పనిష్మెంట్ ఇవ్వాలని, ఇస్తాడని కోరుకుంటున్నా. రైట్. మరి ఆయనేమో మరి నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. మరి మీరేమో మరి ఆయనకి ఇట్లా జరిగిందని చెప్పేసి మీరు శిక్ష ఏమంటున్నారు? ఏది జరిగింది అంటారు? ముందు ఏది జరిగే అవకాశం ఉందంటారు? అసలు ఆయన టికెట్ కావాలంటే డబ్బు గురించి అని అంటాడు. డబ్బుకు అమ్ముడు పోయే రకం కాదు అనేది రేవంత్ రెడ్డి అన్యాయంకో న్యాయం. ఈయనకే ఎట్లా ఇస్తారండి? ఈయనకన్నా ముందున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అప్పుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడు అని అంటారు కదా రేపు పొద్దున అపోజిషన్లకి. రేవంత్ రెడ్డి అయితే నాకు తెలిసినంతట్లో ఇంత తెలివి తక్కువ పని అయితే చెయ్యడు అనుకుంటున్నాను నేను. చెయ్యడు, చేస్తాడని నేను నమ్మను. ఎందుకంటే గడాల శ్రీనివాస్ చాలా ముదురు. ఆయన బీఆర్ఎస్లో ఒక కార్యకర్త అని అందరికీ తెలుసు. ఆయనకు ఒక రబ్బర్ స్టాంపే వేస్తుంది. ఆ రబ్బర్ స్టాంప్ని ఈయన ఎందుకు తగిలించుకుంటాడు? ఆ పోయే దారిలో పోయే మీరు చెప్పినట్లుగానే ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తగా ఆయన ఉండుంటే పని చేసి ఉండుంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు రాణిస్తారు? కాంగ్రెస్ ఆయనే చెప్తున్నాడు కదా, ఆయన నోటితో నిన్న వేముల వాళ్ళు చెప్పాడు కదా, నాకు బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇస్తామని మోసం చేశారు, ఇవ్వలేదు కాబట్టి నేను కాంగ్రెస్లోకి వస్తున్నానని చెప్పాడుగా. ఆయన కాంగ్రెస్ కండవా కప్పుకోలేదుగా. ఇంకా టికెట్లకి వేసుకుంటానని చెప్పిన ఎవడో చేత పంపించి పేపర్ దిశ పేపర్ ఆయనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దిశ పేపర్ మీద రాయించుకున్నాడు. చాలా రాయించుకున్నాడు ఒకనొకప్పట్లో దిశ పేపర్ మీద. అదైపోయింది ఇదైపోయింది అని అట్లాగే రాసుకున్నాడు. దిశ పేపర్లో రాయించుకున్నంత మాత్రాన అయిపోదు కదా. ఇట్లా పేపర్లో రాయించుకోవాలంటే అందరూ రాయించుకుంటారు. కానీ ఒకటి ఆయన డబ్బు మదంతో ఉన్నాడు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తాతల ఆస్తులు ఏమీ లేవు. వాళ్ళ నాన్న ఒక ఆర్ఎంపీ డాక్టరు, అది అందరికీ తెలిసిన విషయం. ఆయనకి ఎక్కడ ఆస్తులు ఎక్కడ కూడా లేవు. కానీ ఈరోజు ఆస్తులు ఫామ్ హౌస్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండే దగ్గర ఆయనకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, చేవేళ్ళతో పోయే దారిలో. మరి ఇన్ని రకాలు ఉన్నాయి అని అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆస్తి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోట్లు? ఎక్కడి నుంచి వచ్చి ఏం దందాలు చేసినాడు చెప్పమనాలి కదా, చెప్తే తెలుస్తుంది కదా. రైట్. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఈడీలు ఉండనే ఉన్నాయి, అదేవిధంగా సిఐడీలు ఉండనే ఉన్నాయి, అదేవిధంగా మరి దర్యాప్తు సంస్థలు ఉండే ఉన్నాయి. మరి వారంతా కన్నుగప్పి ఇంత ఎలా సంపాదించగలిగారు మీరు చెప్తున్నట్లుగా? మరి ఇప్పుడు ఏం జరగబోతుంటారు? ఇప్పుడు ఒకవేళ అదే అధికారులు, అదే పరిశోధన సంస్థలు ఏం చేయాలంటారు? ఈ పరిశోధన సంస్థలు అందరూ అదేనండి. ప్రతి ఒక్కడు కేసీఆర్ దగ్గర ఉండిపోయారు. ఇప్పుడు కేసీఆర్కే పీక దాకా చుట్టుకొని ఉంది. అది ఆయన మళ్ళీ ఎందుకు చేసుకుంటాడు? కాబట్టి అట్లా కేసీఆర్కి పీక చుట్టుకున్నట్టు గడాల శ్రీనివాస్ వలన రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటాడని నేను అనుకోను. కాబట్టి డెఫినెట్లీ గడాల శ్రీనివాస్ మీద యాక్షన్ కంపల్సరీ జరగాలి. ఈడీలు పీడీలన్నీ ఐఏఎస్లే కాదు, ఇలాంటి డాక్టర్లు అయిన డైరెక్టర్లు కూడా దొంగలు ఉన్నారు. ఈ దొంగలను కూడా పట్టుకోమని చెప్తున్నాం మేము. రైట్. ఓకే. ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది అనుకుందాం. అదేవిధంగా దర్యాప్తు సంస్థలు కూడా వాటి పని అవే చేసుకుని పోతాయి. శిక్షకి ఒకవేళ అర్హులైతే వాళ్ళని శిక్షిస్తాయి అనుకుందాం. మరి మీరు ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది కదా, ఒక ప్రశ్నించే గొంతుకను సప్రెస్ చేశారు, ఒత్తిడి గురి చేశారని. ఇప్పుడు మరి మీ వెనక చాలా మంది ఉన్నారు కదా బాధితులు కూడా, మరి వారందరికీ మీరు ఇచ్చే మనోధైర్యం ఏంటంటారు మీడియా పరంగా? ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. గడాల శ్రీనివాస్కి ఎట్టి పరిస్థితుల జైలుకు పోవడం పక్కా. ఇదైతే నేను ఎందుకంటే ఢిల్లీకి పోయి ఆయన ఎన్ఆర్హెచ్ఎం ఫండ్స్, నేషనల్ ఫండ్స్, వ్యాక్సిన్లో వచ్చిన కూడా సెంట్రల్ ఫండ్సే నరేంద్ర మోడీ గారు ముందలే పోయి పెట్టి ఆయన దేశాన్ని నేను చాలా బాగా చేస్తా అంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు కూడా కదా. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఇవి సెంట్రల్ ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్లో అడగాల్సిన రూల్ లేదు మనం. కానీ ఆ వ్యక్తి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్లో యాక్షన్ తీసుకున్న ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా నేను వెళ్ళి ఇతను కానీ ఎంపీకి పొరపాటున ఈయన ఎవరైనా రికమెండేషన్తో టిక్కెట్ అనేది వచ్చింది అనుకో, నేనైతే ఊరుకునే ప్రసక్తే లేదు. అతను ఎక్కడ నిలబడతాను? నేను కేసీఆర్ మీదే కామారెడ్డిలో నిలబడ్డా కాబట్టి గడాల శ్రీనివాస్ మీద నేను కూడా ఒక బీసీ మైండ్నే, నేను ఒక కాపు వ్యక్తినే కాబట్టి నేను కూడా అదే సికింద్రాబాద్కి తనకు వస్తే అదే సికింద్రాబాద్లో నేను కూడా నిలబడి తీరుతాను. దాన్ని బట్టి తెలుస్తుంది కథ. రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్. మరి మొత్తానికి రిజైన్ చేయకుండానే
ఎంపీ బరిలో ఎలా నిలిచారు, ఎంపీ టికెట్ ఆశావహులుగా ఎలా నిలిచారు అన్నదానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అంటూ మరి ప్రసన్న ఎస్కే తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ కార్యకర్తగా స్టాంపు పడ్డ వ్యక్తికి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఎలా ఎంట్రీ ఉంటుంది, మరి కాంగ్రెస్ తరఫున మరి ఆశావహులుగా మళ్ళీ ఎంపీ టికెట్ కోరే అర్హత ఎలా వచ్చింది అన్నది రేవంత్ రెడ్డి గారి సూటిగా మరి చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రసన్న గారు ప్రశ్నించడం జరుగుతుంది. మరి మొత్తంగా ఇటువంటి చరిత్రలు కలిగిన వారిని మరి ఆ యొక్క పరిశోధన సంస్థలు కానీ లేకపోతే ఏవైతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయో మరి వాటి కన్ను ఎలా కప్పగలుగుతున్నారు, ఇంతకాలం ఎలా మరి అదే ఉన్న ఉద్యోగులను ఎలా ఉండగలుగుతున్నారు, రిజైన్ చేయకుండానే ఎంపీ సీటుకు మరి బరిలో ఎలా నిలుస్తారు అన్నది కూడా ప్రభుత్వం మరి సమాధానం చెప్పాలంటూ కూడా ఎస్కే ప్రసన్న గారు అడిగిన ప్రశ్న. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సమర్ స్వేచ్ఛకు సంకేతం.